ప్రపంచ మానవులారా, భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, పాటాపార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చల్ల వెంకటరెడ్డిని మాట్లాడుతున్నా. సమాజం ఎటుపోతుంది? బల్బుతో మరణాలు, సహజ మరణాలు, టక్కర్లు, ఎన్ని రకాల మరణాలు. నిన్న జరిగిన సంఘటనలు పేపర్లు మీకు నేను వివరిస్తున్నాను, వినండి ప్రజలారా. విహారయాత్ర విషాదాంతం. బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకులు మృతి. అరే, మీకు ఈత రాదని తెలుసు కదరా భయ్, ఎందుకు పోతారు దాని లోతు తెలియనప్పుడు? రోజు ఈ ఈత రాకుండా నీళ్ళలో దిగి చనిపోయిన వాళ్ళు రోజు ఉన్నారు. కనీసం ముందు వాళ్ళు చనిపోయిన వాళ్ళని చూసి కూడా బుద్ధి రాదా? జ్ఞానం లేదా? తెలివి లేదా? మీ బతుకుల్లా మనవడ. మీ ఫ్యామిలీలో ఇప్పుడు 5 యువకులు, ఒక్కడికి ఈత రాదు దద్దమ్మలు. అందుకే పాటాపాటి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలందరికీ ఈత నేర్పుతామని చెప్పేది ఇందుకే రా నాయన. అందరికీ ఆడ మగ అందరికి కలిపి తప్పకుండా ఈత నేర్పుతాము, కంపల్సరీ ఈత. గుర్తుపెట్టుకోండి. కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్. దేవుడు ఏం చేసిండు? కాపాడిండా? కేదార్నాథ్ దేవుడి దగ్గర పోతే దేవుడి దగ్గర గుడి చచ్చిపోయారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా నాయన? ఆడ భూమే ఈడ భూమే, ఇది గుడే అది గుడే. హెలికాప్టర్లు ఎంత డేంజరు, ఫ్లైట్లు ఎంత డేంజరు. ఎందుకు పోతారు? మేఘాలలో ఏం అర్థం కాదు. చేస్తే పైనుంచి వైర్లు ఉండవు, అవి తెగిపడవు, వీళ్ళు సావరు. మరి తెలివి ఎక్కడుంది? డబ్బు ఎక్కడుంది? నా కొడుకులకు బుర్ర లేదు, బుద్ధి లేదు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దద్దమ్మ నా కొడుకు. నాలాంటి చైతన్యవంతుడి విప్లవకారుడికి ఓటేసి అధికారం ఇవ్వండి అయ్యా. తర్వాత నదిలో కూలిన ఇనుప వంతెన. వాగొచ్చిందని ఎప్పుడో 150 ఏళ్ళ కింద పడినది. ఢామని జనాలు వస్తే మహారాష్ట్రలో పూనాల టపీమని కూలి అక్కడ జనాలు చచ్చిపోయారు. 30 మంది గాయాలు. ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారు. ఏం లాభం సచ్చాకిస్తే? ఇగో ఇదైతే మరీ ఘోరం. ఈ గణపతి విగ్రహం వల్ల చాలామంది చనిపోతుండ్రు. గణపతి విగ్రహాన్ని తరలించేటప్పుడు పైనేముంది కిందేముంది పక్కనే చూసుకొని దద్దమ్మ నా కొడుకులు ఎంత బాగున్నారు ముద్దుగా. వినోద్, సాయి కుమారు 8 మంది గాయాలు. కరెంటుతోని 2, 4 టక్కర్లతోని మొత్తం వీళ్ళు 12 మంది. విహారయాత్ర 5. అంటే ఈ విధంగా రకరకాలుగా ఒక్కరోజుకి 20 మంది చనిపోయారు. నేనేమంటానంటే, పాటాపాటికి ఓటేసి అధికారం ఇస్తే ఇలాంటి టక్కర్లు ఉండగా ముందు జాగ్రత్తగానే ఉంటాము. వంతెన ఏంటో ముందు చూడాలి కదా, అక్కడ సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి కదా, ఎవరిని ఎక్కనియొద్దు కదా. అందరూ వచ్చారు. వాగు సంగతి ఎంతో కానీ వీళ్ళంతా ఆ పైన వంతెన మీద నిలబడి వాగు పారడము చూడుండేనో కానీ అందులో వీళ్ళే చచ్చిపోయారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్య తీసుకుంటాము. పాటాపాటి కోటేయండి. పేద మహిళలారా, పేద ప్రజలారా.